కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఈ నెల 31న విపక్షాలు మహా ర్యాలీ చేయబోతూ ఉన్నాయి సార్. సో ఆ ర్యాలీలో డిఎంకే, ఎన్సిపి, ఎలాగూ కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలోని మిగిలిన పార్టీలు కూడా పాల్గొంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు వెళ్తారా లేదా, కేసీఆర్ వెళ్తారా లేదా ఈ మహా ర్యాలీకి అనేది బిగ్ క్వశ్చన్ సార్. ఎందుకంటే కవిత కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆల్రెడీ విచారణ కొనసాగుతోంది కాబట్టి. సో పిలుస్తారా పిలవరా అనేది మొదటి పాయింట్. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ క్లియర్గా చెప్పాడు, ఇండియా కూటమిలో కేసీఆర్కు చోటు లేదని మేము చెప్పాము, అసలు పిలవకూడదు అని. అందువల్ల ఇండియా కూటమి సమావేశాలకే కేసీఆర్కే ఆహ్వానం లేదు. సో అందువల్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్కు మద్దతుగా ఇండియా కూటమి పోరాటం ఇది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అన్యాయంగా కేజ్రీవాల్ని ఇరికించారని, కానీ కవితను అన్యాయంగా ఇరికించారని పోరాటం కాదు ఇది. మనకు అర్థం కావాల్సిందంటే కవితను న్యాయంగానే కేసు పెట్టారన్నది కాంగ్రెస్ వాదన కదా. డే 1 నుంచి కాంగ్రెస్ చెప్పేది కవితను ఎందుకు అరెస్ట్ చేస్తలేదని బీజేపీని అడుగుతున్నారు కదా. అందువల్ల కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ను యాక్సెప్ట్ చేయదు. కేజ్రీవాల్ ఇవాళ అది ఆమ్ ఆద్మీ పార్టీ ర్యాలీ అయితే బహుశా కేసీఆర్ వెళ్తారేమో, ఎందుకంటే ఖమ్మం ర్యాలీకి అరవింద్ కేజ్రీవాల్, భగత్ సింగ్ మాన్ కూడా వచ్చారు. ఆ మేరకు వస్తే ఆప్కు బీఆర్ఎస్ కూడా సంబంధాలు ఏమీ లేవు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వచ్చాకే సంబంధాలు. అంతకుముందు ఆప్ నాయకులు తెలంగాణ ఇన్ఛార్జ్ వచ్చి కేసీఆర్ పెద్ద అవినీతి పరుడని స్టేట్మెంట్లు ఇచ్చేవారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వచ్చాక కేసీఆర్ను సమర్థించడం మొదలుపెట్టారు. కేసీఆర్ కూడా కేజ్రీవాల్ సమర్థించడం మొదలుపెట్టారు. మీరు అంతకుముందు గమనిస్తే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అనో ఆ ఫ్రంట్ అనో దేశమంతటా అందరు నాయకులు కలిసినప్పుడు కూడా కేజ్రీవాల్ని కలవలే. సో ఓన్లీ ఆఫ్టర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ రెండు పార్టీల మధ్య, ఇద్దరు నేతల మధ్య సంబంధాలు వచ్చాయి. అదే అనుమానాలకు దారితీస్తుంది. అంటే ఒక రాజకీయపరమైన అంశాలు కలపాలి ఇద్దరు నాయకుల్ని, రెండు పార్టీల్ని. కానీ ఒక స్కామ్ కలిపితే ఎట్లా? ఇప్పుడు ఆప్ను బీఆర్ఎస్కు కలిపిన బంధం ఏంటి? మోడీకి వ్యతిరేకంగా ఇద్దరు కలిసి ఏమైనా పోరాటం జరిపారా? ఏ విధానాలపైన కలిసి పనిచేశారు చెప్పండి? ఏది ప్రాతిపదిక లేదు, ఒకటే ప్రాతిపదిక లిక్కర్ స్కామ్. సో అది రెండు పార్టీల బంధానికి క్రెడిబిలిటీ లేకుండా చేసింది. తర్వాత రాజకీయంగా కూడా ఉన్నప్పుడు ఇవాళ ఇండియా కూటమిలో కేజ్రీవాల్ భాగము, కాంగ్రెస్కు ఆప్కు ఢిల్లీలో పొత్తుంది. అందువల్ల ఇండియా కూటమి పక్షాలు కేజ్రీవాల్కు మద్దతుగా వస్తాయి. మీరు కవితను అరెస్ట్ చేసినప్పుడు నాకు గుర్తు అఖిలేష్ యాదవ్ గారు స్పందించారు, శివసేన ప్రియాంక ఆమె స్పందించారు. సో ఇక మిగతా వాళ్ళు ఎవరు స్పందించలేదు కదా. అందువల్ల ఒక రకంగా బీఆర్ఎస్కి ఇబ్బంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అరవింద్ కేజ్రీవాల్కి అన్యాయం చేస్తారనే ర్యాలీలో బీఆర్ఎస్ లేదు అంటే బీఆర్ఎస్ ఏమని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల అల్టిమేట్గా రాజకీయపరమైనటువంటి సంబంధాలే ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవకూడదు అనే నిర్ణయానికి కారణమవుతాయి. నాకు అంచనా ప్రకారం బహుశా బీఆర్ఎస్ని పిలవకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ బీఆర్ఎస్ని పిలిచి కేసీఆర్ కూడా వెళ్ళాడు అనుకోండి, ఇక బీజేపీకి బ్రహ్మాండమైన ఆయుధం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కదా. బీఆర్ఎస్ ఒక్కటే అంటేనే బీజేపీ బాగా దెబ్బతిని కాంగ్రెస్ లాభమైంది. అందువల్ల ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముంగిట్లో బీఆర్ఎస్ నాయకుడైన కేసీఆర్ కాంగ్రెస్తో కలిసి మీరు ఢిల్లీలో ప్రదర్శనలో పాల్గొంటే బీజేపీకి ఆయుధం కాకుండా ఏమవుతుంది? ఎందుకంటే నేను ప్రకటించింది కూడా ఆప్, కాంగ్రెస్, సిపిఎం నేతలు కలిసి ప్రకటించారు. సో అందువల్ల డెఫినెట్గా ఇది కేసీఆర్కి ఒక రకమైన ఎంబరాసింగ్ అంశమే. పోకపోతే ఒక రకం. అందులో చూడండి, కేజ్రీవాల్ అరెస్ట్ను ఖండిస్తున్నారు దేశవ్యాప్త ప్రతిపక్షం, కవిత అరెస్ట్ను మాత్రం ఎవరు పట్టించుకుంటలేరు అని. ఒకవేళ పిలిస్తే వెళితే అది డెఫినెట్గా బీజేపీకి ఆయుధం అవుతుంది. అందువల్ల కేసీఆర్కు సంబంధాలు కేజ్రీవాల్తో తప్ప ఇండియా కూటమితో కాదు. ఇప్పుడు హేమంత్ సోరెన్ అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ ఖండించాడా? సో కేసీఆర్ ఎక్కడైనా ఇది తప్పు అని అన్నాడా? సో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై నేషనల్ కేసు పెట్టినప్పుడు కేసీఆర్ ఇది అన్యాయం అని అన్నాడా? సో అందువల్ల మిగతా వాళ్ళప్పుడు అన్యాయం అనకపోతే ఇప్పుడు కేసీఆర్కు మద్దతుగా మిగతా పార్టీలు అందరూ ఎందుకు వస్తారని. సో అందువల్ల కేసీఆర్ బీఆర్ఎస్ తమ అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తే మిగతా పార్టీలు ఇప్పుడు బీఆర్ఎస్ రక్షణ కొరకు వస్తాయా?